మనిషి పుట్టుకతో పాటు మరణం కూడా పుడుతుంది. తుది శ్వాస విడిచే వరకు అది వెంట నడుస్తూనే ఉంటుంది. అది ఎవరిని ఎప్పుడు ఎలా ఏ వయసులో తీసుకువెళుతుందో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. మనుషుల అందరి పుట్టుక ఒకే రకంగా జరుగుతుంది, కానీ మరణం మాత్రం రకరకాలుగా సంభవిస్తుంది. ప్రతి మనిషి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. బాలురుగా పుట్టి వృద్ధులుగా మరణించడం అనేది ప్రకృతి సహజంగా జరిగే క్రియ. ఈ చావు గురించి ఒక కవి ఇలా అంటాడు: ఈ లోకంలో మన జీవితం అనేది అద్దె ఇంటి లాంటిది, అది ఎప్పుడైనా ఖాళీ చేసి వెళ్ళాలి అని అంటాడు. ఇంకా ఈ లోకంలో ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా ఎప్పుడో ఒకసారి అవన్నీ వదిలేసి వెళ్ళవలసిందే అని చెప్తాడు. మరో కవి మరో విధంగా చెప్తాడు: సాధారణంగా మనిషి చనిపోతే ఎప్పుడో ఒకసారి చనిపోయే సాటి మనుషులు ఏడవడం విషాదం అనే ఒక కర్మ సిద్ధాంతం ఉంది. అది మనం గమనించం. కానీ పుట్టిన ప్రతి మనిషి గిట్టవలసిందే అనేది మరిచిపోయి పోయిన వారి గురించి ఏడుస్తాము, బాధపడుతుంటాము. అది మానవ ధర్మమైనా? పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని మనల్ని సమర్థించుకుంటాం. ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా కూడా మన మరణం తర్వాత అన్ని క్రియలు పూర్తి చేసి పంపించవలసిన పిల్లలు జీవితాన్ని అనుభవించకుండా అర్ధాంతరంగా చనిపోతే ఆ బాధ చెప్పనలివి కానిది. ఎంతో మందికి లైఫ్ కోచ్గా జీవితాన్ని ఇలా తీర్చిదిద్దుకోండి అని చెప్పే లైఫ్ కోచ్ రజితా మైనంపల్లి కుమార్తె డాక్టర్ అనన్య అనూహ్యంగా తనువు చాలించడం మాత్రం అందరి హృదయాలను కలిసివేస్తుంది. రజితా మైనంపల్లి గారు ఈ గాయం నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.